రాజ్యసభ లోపు చేయరు వాళ్ళు రాజీనామాలు. పార్టీలో అక్కడ మాట్లాడుకుంటారు కానీ అఫీషియల్ గా చేరరు. ఒకవేళ అక్కడ మాట్లాడుకుంటున్న ఫోటో కనబడ్డా సరే వీళ్ళు బిగేస్తారు. అదే కదా, ఎందుకంటే స్పీకర్ ఇలా స్పీకరే ఓ లెటర్ రాస్తారు, ఈ నానారత్ వెయిట్ అంటారు, వేసేస్తారు. ఇప్పటికే అసలు నెగిటివ్ గా మాట్లాడిందని ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కోర్టుకి వెళ్ళి స్టేలు తెచ్చుకునేటప్పటికి ఈలో పుణికాలం గడిచిపోద్ది కదా. తర్వాత రాజేవడ రెడ్డి ఎవరికి తెలుసుద్ది, సమస్య అది. ఒకసారి దేశ రాజకీయాలు చూసుకుంటే INDA కూటమిలో చీలికలు మొదలైనయ్యా, దానికి ఆపు పునాది వేసింది అనుకోవాలా? అయోధ్య పునాది వేసింది. ఎందుకంటే అయోధ్య దెబ్బకి మొత్తం వీళ్ళకి విలవిల్లాడిపోతున్నారు. హిందూ పోలరైజేషన్ జరుగుతుందని భయపడిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ వలన ముస్లిం పోలరైజేషన్ అయితే జరగదు కానీ హిందూ పోలరైజేషన్ వల్ల వీళ్ళు దెబ్బతింటారన్న భయం వచ్చేసింది. ఇప్పుడు మమతా బెనర్జీకి సొంతగా పట్టు ఎక్కువ, అక్కడ ముస్లిం ఒకటనే కాదు సొంతగా పట్టు ఎక్కువ, అక్కడ హిందువుల్లో కూడా ఆవిడకి పట్టుంది. అట్లాగే కేజ్రీవాల్కైనా హిందువుల్లో కూడా పట్టుంది. ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అయోధ్య గురించి వెళ్ళకపోవడం ఒక ఎత్తు, వ్యతిరేకత క్రియేట్ చేద్దామని చూస్తుంది. అది రేపొద్దున వీళ్ళకి దెబ్బ. వీళ్ళు ఏంటంటే అక్కడ ముస్లింల సంతుష్టీకరణ చేస్తారు కానీ హిందువులు వదులుకోరు. కానీ కాంగ్రెస్ ఏం చేస్తుంది, హిందువుల్ని విషయంలోనేమో నాస్తికులు హేతువాదులు నమ్ముకుంటోంది, అదే సందర్భంలో ముస్లిం క్రిస్టియన్స్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది వీళ్ళకి దెబ్బ. ఇంకోటి, ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తున్న నమ్మకం పోయింది వీళ్ళందరికీ కూడా. కాంగ్రెస్ పార్టీ సొంతగా 100 సీట్లు సాధించే పరిస్థితి ఉంటే వీళ్ళకి పొత్తుతో అవసరమే లేదు. కాబట్టి కాంగ్రెస్ ని ఇప్పుడు బతికిస్తే వాళ్ళకి సమస్య రేపొద్దున. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తృణమూల కాంగ్రెస్ కి అక్కడ పూర్తిగా క్రిందసారి తుడిచేశారు. తృణమూలు ప్లస్ బీజేపీ, కమ్యూనిస్టులు తుడుచుకుపోయారు, కాంగ్రెస్ తుడిచిపెట్టారు. ఒక్క సీటు కూడా రాలేదు కదా వాళ్ళకి, ఒక్కటంటే ఒక్కటి కూడా రాలే, మొత్తం వీళ్ళిద్దరే స్వీప్ చేశారు. అట్లాగే ఢిల్లీలో క్లీన్ స్వీప్ బీజేపీ. అట్లాంటి చోట్లన ఇంకోటి సమాజ్వాదీ పార్టీ, అక్కడ ఒక్క రాయ్బరేలీ తప్పించి ఇంకేం గెలవలేదు కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్లో.